ఈరోజు బ్రిక్స్కి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ బ్రిక్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియో చూసి తర్వాత ఈ వీడియో దగ్గర రండి. ఎందుకంటే అవి చూస్తేనే మీరు ఇప్పుడు ఈ సాల్వ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ the percentage of alumina in a good brick lies between A 5 to 10%, B 20 to 30%, C 50 to 60%, D 70 to 80%. Option B 20 to 30%. For checking the length of the brick as per Indian standards, how many bricks are to be taken? A 10, B 15, C 20, D 25. Answer C 20 bricks. Clay and silt content in a good brick earth. B at least. A 20%, B 50%, C 35%, D 70%. Answer B 50%. Standard size of modular bricks is 19 into 9 into 9. ఇది అందరికీ తెలిసిందే. Crushed strength of first class brick should not be less than A 35 kg per centimeter square, B 70 kg per centimeter square, C 100 kg per centimeter square, D 150 kg per centimeter square. Answer C 100 kg per centimeter square. The size of modular bricks is 19 into 9 into 9. అదే విత్ మోటార్ అయితే 20 into 10 into 10 అయ్యేది. యూనిట్ వెయిట్ ఆఫ్ బ్రిక్ వర్క్. A 17 to 18 kilonewton per meter cube, B 18 to 19 kilonewton per meter cube, C 19 to 20 kilonewton per meter cube, D 20 to 21 kilonewton per meter cube. కింద టేబులర్ ఫామ్ ఇచ్చాను చూడండి. మెటీరియల్ యూనిట్ వెయిట్, బ్రిక్ మ్యాజనరీ యొక్క యూనిట్ వెయిట్ 19-20 kilonewton per meter cube, PCC ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ 22 to 24, RCCకి 24 to 25, లైమ్ మోటార్ 17 to 18, సిమెంట్ మోటార్ 20 to 21, స్టీల్ 78 to 80, బిట్మన్ 10 to 11, సిమెంట్ 14.4. ఈ టేబులర్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టేబుల్ ఫామ్ ప్రకారం మనల్ని ఏమడిగాడు చూడండి. బ్రిక్ మ్యాజనరీ అని బ్రిక్ వర్క్ అని అడిగాడు. యూనిట్ వెయిట్ అంతా 19-20 kilonewton per meter square. ఆప్షన్ సి. నెక్స్ట్ వాటర్ అబ్జర్ప్షన్ ఫర్ గుడ్ బ్రిక్ షుడ్ నాట్ బి మోర్ దాన్ A 10%, B 15%, A 10% of its dry weight, B 15% of its dry weight, C 10% of its saturated weight, D 15% of its saturated weight. Option B 15% of its dry weight. Number of modular bricks required for 1 cubic meter of brick masonry are 5. A 400, B 450, C 550, D 500. ఇది 500 అలా వచ్చింది. ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏం అడిగాడు? మాడ్యులర్ సైజ్ బ్రిక్స్ అడిగాడు. మాడ్యులర్ బ్రిక్స్ అన్న నామినల్ సైజ్ ఆఫ్ బ్రిక్స్ అన్న ఒకటే. విత్ మోర్టార్ కాబట్టి 20 into 10 into 10. అదే వితౌట్ మోర్టార్ అయి ఉంటే 19 into 9 into 9. ఆల్రెడీ ఇందాక చెప్పాను. సో నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ ఫర్ 1 cubic meter. కాబట్టి 1 cubic meter by 0.2 into 0.1 into 0.1 సెంటీమీటర్స్ ఉన్నది మీటర్తో కన్వర్ట్ చేసి వేసాం అంతే. ఈక్వల్ టు 500 బ్రిక్స్. 500 అలా వచ్చింది అనమాట. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. Clay bricks are made of earth having nearly equal proportion of silica and alumina, nearly equal proportions of alumina, silica and lime, 35 to 70% of silica and 10 to 20% of alumina, 10 to 20% of silica and 35 to 70% of alumina. Option C 35 to 70% of silica and 10 to 20% of alumina. మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియో చూస్తేనే మీరు ఈ సాల్వ్ చేయగలరు. ఒకసారి అవి చూసి ఇక్కడ రండి, ఈజీ అయిపోద్ది మీకు. నెక్స్ట్ ప్లాస్టిసిటీ టు మౌల్డ్ బ్రిక్ ఇన్ సూటబుల్ షేప్ కాంట్రిబ్యూటెడ్ బై ఏ అల్యూమినా, బి లైమ్, సి మెగ్నీషియా, డి సిలికా. ఆప్షన్ ఏ అల్యూమినా. క్రషింగ్ స్ట్రెంత్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ బ్రిక్స్. ఏ 3 Newton per mm square, B 10.5 Newton per mm square, C 5.5 Newton per mm square, D 7.5 Newton per mm square. Option B 10.5 Newton per mm square. Absorption of first class brick after 24 hours of immersion in water should not exceed A 25%, B 18%, C 20%, D 22%. Option C 20%. Strength based next 14th bit. Strength based classification of brick is made on the basis of IS 3101, IS 3102, IS 3495, IS 3496. కింద ఇచ్చాను చూడండి. 3101 అనేది అల్యూమినియం కొలాప్సిబుల్ ట్యూబ్స్ స్పెసిఫికేషన్స్. IS 3102 classification of burnt clay solid bricks.
IS 3495లో 1 to 4 చూడండి. IS 3494 మెథడ్స్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ బర్న్డ్ క్లే బిల్డింగ్ బ్రిక్స్. దీంట్లో 3495లో పార్ట్ 1 డిటర్మినేషన్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెంత్, పార్ట్ 2 డిటర్మినేషన్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్, పార్ట్ 3 డిటర్మినేషన్ ఆఫ్ ఎఫ్లోరసెన్స్, పార్ట్ 4 డిటర్మినేషన్ ఆఫ్ వార్పేజ్. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్లో ఏమి అడిగారు చూడండి. స్ట్రెంత్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్ ఈజ్ మేడ్ ఆన్ ద బేసిస్. చూడండి కింద ఆప్షన్ బి 3102. నెక్స్ట్ 15th బిట్. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కామన్ బిల్డింగ్ బ్రిక్స్ షుడ్ నాట్ బి లెస్ దెన్ ఏ 3.5 Nm/mm², బి 5.5 Nm/mm², సి 7.5 Nm/mm², డి 10.5 Nm/mm². ఆప్షన్ బి 5.5 Nm/mm². ఈ పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి నోట్ చేసుకోండి. Sixteenth bit. The indentation provided in the face of the brick is A. frog, B. pallet, C. stike, D. none. Option A. frog. 17th bit. Layer of bricks put below the foundation concrete in the case of soft soils. First option soiling, second option shoring, third option DPC, fourth option none. Next first answer is first option soiling. Definition చూడండి ఒకసారి. Soiling in the construction field is the bottom most layer of any component of structure. It is done before laying the foundation to provide better strength to the foundation. ఫౌండేషన్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఈ సాయిలింగ్ అనే ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ 18th బిట్. హాలో బ్రిక్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ విత్ ది పర్పస్ ఆఫ్ ఏ రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, బి ప్రొవైడింగ్ ఇన్సులేషన్ అగైనెస్ట్ హీట్, సి ఇంక్రీజింగ్ ద బేరింగ్ ఏరియా, డి ఆర్నమెంటల్ లుక్. ఇక్కడ చూడండి కింద ఎక్స్ప్లెనేషన్ చూడండి. హాలో బ్రిక్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ పెర్ఫోరేటెడ్ బ్రిక్స్ అకార్డింగ్ టు IS 2222. దీస్ బ్రిక్స్ హ్యావ్ సిలిండ్రికల్ హోల్స్ త్రూ అవుట్ దేర్ thickness. These bricks are light in weight, have heat insulation properties, requires less quantity of clay drying, and burning is easy. Area of perforations shall be between 30 to 45% of area of fish. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. హాలో బ్రిక్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ విత్ ద పర్పస్ ఆఫ్, ఇప్పుడు ఆన్సర్ చూడండి బి ప్రొవైడింగ్ ఇన్సులేషన్ అగైనెస్ట్ హీట్. నెక్స్ట్ 19 చూడండి. అకార్డింగ్ టు IS 654/1962 ద మ్యాక్సిమం వాటర్ అబ్సార్ప్షన్ పర్సంటేజ్ ఆఫ్ క్లాస్ AA టైప్. A 35%, B 18%, C 29%, D 25%. కింద చూడండి కరెక్ట్ స్ట్రెంత్ క్లాస్ AA, క్లాస్ A అని 2 టైప్స్ ఉంటాయి. చూడండి మ్యాక్సిమం వాటర్ అబ్సార్ప్షన్ క్లాస్ AAకి వచ్చేసి 18%, క్లాస్ Aకి వచ్చేసి 20%. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ B 18%. నెక్స్ట్ 20 బిట్. What is the thickness of a 2 brick wall made up of standard modular brick? A 9, B 10, C 20, D 40. కింద చూడండి ఒకసారి ఎక్స్ప్లెనేషన్. సైజ్ ఆఫ్ స్టాండర్డ్ బ్రిక్ 19 × 9 × 9 when used machinery అంటే మోర్టార్తో పెట్టినప్పుడు 20 × 10 × 10. The thickness of 2 wall brick equal twice of the length of the brick, that is 40 centimeters. లెంత్ ఎంత అండి 20 కదా, 20 × 2 40. నెక్స్ట్ 21st బిట్. డైమెన్షన్స్ ఫర్ స్పెషల్ షేప్ ఆఫ్ క్లే బ్రిక్స్ ఆర్ గివెన్ ఇన్ IS 1464/1969, B IS 6165/1971, C IS 3951/1975, IS 3461/1966. కింద చూడండి. IS 1464 అంటే క్లే రిడ్జ్ అండ్ సీలింగ్ టైప్ స్పెసిఫికేషన్స్. IS 6165 అంటే డైమెన్షన్ ఆఫ్ స్పెషల్ షేప్ ఆఫ్ క్లే బ్రిక్స్. IS 3951 అంటే హాలో క్లే టైల్స్ ఫర్ ఫ్లోర్స్ అండ్ రూఫ్. IS 3461 అంటే PVC యాస్బెస్టస్ టు 8 ఫ్లోర్ టైల్స్. ఆప్షన్ వచ్చేసరికి B 6165. నా నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.